కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మలోవ ఆలయంలో అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారిని ఆకుకూరలు, కూరగాయలతో శాకంబరీ దేవిగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. తీసుకుని అలా లక్ష కుంకుమార్చన జరగడం జరిగింది. అలా రెండో వారం ఎమ్మెల్యే మేడం గారు, దివ్య మేడం గారు వచ్చి పరిసర ప్రాంత ప్రజలందరూ వచ్చి ఘనంగా కుంకుమార్చన జరిగింది. సారీ సీర అమ్మవారికి సారీ సీర తెచ్చుకుని వచ్చి, అలాగే మూడో ఆదివారం కోటనంతుల మండలం తాలూరు గ్రామం లావకొత్త చుట్టుపక్కల గ్రామాలను తెచ్చే రేపు 4వ ఆదివారం పండుగ నుంచి వస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ మా ఈవో విశ్వనాథరాజు గారి పర్యవేక్షణలో అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరిపిస్తూ ఈ దేవాలయాన్ని తెలుస్తూ ముందుకి దేవాలయం తీసుకెళ్తున్నారు. అలాగే ఈ దేవాలయం గవర్నమెంట్ జనవరి 43 సంవత్సరాలు దాటింది. 43 సంవత్సరాల డెవలప్మెంట్ అనేది ఈ రాజుగారు విశ్వనాథరాజు గారు వచ్చిన తర్వాత ఈ దేవాలయం డెవలప్మెంట్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరికీ కాకుండా వచ్చిన భక్తులందరూ కూడా ఈ దేవాలయం డెవలప్మెంట్ చూసి భక్తుల తాకిడి కూడా పెరిగింది. అలాగే ఆషాఢ మాసంలోనే ఎందుకు ఈ కూరగాయలు చేయడం జరుగుతుందంటే తొలగించిన వెంటనే పంటలు పండినటువంటి పంటలు ముందుగా అమ్మవారికి తీసుకొచ్చి మనం అలంకారం చేస్తే మిగతా పంటలన్నీ బాగా పండుతాయని చెప్పేసి భక్తులు విశ్వాసంతో రైతులందరూ తీసుకొస్తారు. అలాగే కొంతమంది భక్తులు కూడా విరాళాలు ఇచ్చి ఈ కార్యక్రమం జరిపిస్తున్నారు. అలాగే ఈ ఆషాఢ మాసంలో ఎవరైతే గ్రామ దేవతలను దర్శించుకుంటారో అందులోని శాకంబరి అంటే బలమైన తల్లిగా తయారవుతుంది కాబట్టి యమధర్మరాజు భార్య నుంచి కూడా తప్పించుకుంటారని పురాణవాసి కూడా ఉంది. అలాగే ఈ దేవాలయం ఇది ఇలా డెవలప్మెంట్ అవుతూ అలాగే మా ఈవో గారికి ఆయురారోగ్యాలు ఈ శాకంబరి అమ్మవారు ఇచ్చి ఇంకా ఇలాంటి దేవాలయం ఎన్నో డెవలప్మెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈ సభకు భక్తులందరికీ ఆయురారోగ్య కలగజేయాలని కోరుకుంటూ ఆషాఢ మాసం సందర్భంగా ఇది 2వ ఆదివారం. ఆషాఢ మాసంలో అమ్మవారి తలుపులమ్మ అమ్మవారి దర్శనానికి విశేషంగా భక్తులు ఇచ్చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈరోజు సుమారు ఇప్పటి వరకు 40,000 మంది వరకు భక్తులు ఇప్పటి వరకు వచ్చి ఉన్నారు. మరికొద్దిసేపట్లో మరొక 15 నుంచి 20,000 మంది వరకు సుమారుగా టోటల్ గా ఈరోజు 60,000 మంది వరకు వస్తారని భావిస్తున్నాం. ట్రాఫిక్ కానీ ఇక్కడ దర్శనాలు క్యూ లైన్లు కానీ అన్ని కూడా మోడరేట్ గా కంట్రోల్లో ఉన్నాయి. పోలీస్ సుమారుగా 100 మంది ఇక్కడ సిబ్బందిని నియమించడం జరిగింది. అన్ని చోట్ల కూడా అందరూ చక్కగా పనిచేస్తున్నారు. ఇంచుమించుగా 7,000 పైగా వాహనాలు ఇప్పటికే వచ్చి ఉన్నాయి. వరకు
వాహనాలు వస్తాయి. 1 గంట తర్వాత తిరిగి భక్తులందరూ తిరిగి ప్రయాణం అవుతారు. కాబట్టి 2-3 గంటల వరకు మేము ఈ యొక్క ట్రాఫిక్ ని కంట్రోల్ చేసుకుంటూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. దేవస్థానం సిబ్బంది కూడా మాతో సహకరిస్తున్నారు. దేవస్థానం కూడా ఏర్పాట్లు, మంచినీరు సదుపాయాలు, ప్రసాదాలను ఏర్పాటు చేశారు. ఎటువంటి అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని సక్రమంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే ఆదివారంలో మేము గత 5 సంవత్సరాల నుంచి మాకు ఇచ్చిన అవకాశం అమ్మవారు శాకంబరి అలంకరణ, దాంతోపాటు అమ్మవారికి మా ఇంటి ఆడపడుచుకు పెట్టినట్టు సారీ, స్వీటు, అలంకరణ నిమిత్తం ఒక 6 టన్నుల కూరగాయలు అన్ని మాకు ఈవో గారు అన్ని విధాలా సహకరించి 5 సంవత్సరాల నుంచి విశ్వనాథరాజు గారు మాకు చాలా చాలా ఇదిగా అమ్మ మాకు తలిస్తే పలికి అమ్మ తల్లి, తలంపులమ్మ తల్లి, మా కులదైవం, మా తల్లి, మా అమ్మవారికి చేసుకుని భాగ్యం కల్పించినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన ఈవో గారికి ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః. కాకినాడ జిల్లా తుని మండలం లోవలో వేంచేసి ఉన్న శ్రీ 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 తలంపులమ్మ అమ్మవారి ఆషాఢ మాస మహోత్సవంలో భాగంగా ఈ రోజు 3వ ఆదివారానికి చేరుకున్నాం. ఈ రోజు అమ్మవారికి ఉదయం 4 గంటల నుండి భక్తులు విశేషంగా పోటెత్తారు. ఈ రోజు అమ్మవారికి సుమారు 5 నుంచి 6 టన్నులు బరువైన కూరగాయలు తీసుకొచ్చి అమ్మవారికి శాకంబరి దేవిగా అలంకరించాం. చాలా కనుల విందుగా అమ్మవారు భక్తులకి చాలా నయనానందకరంగా దర్శనం ఇస్తున్నారు. భక్తులు ఆ దర్శనం పట్ల పరవశించి అమ్మవారిని కొలుస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇంత అద్భుతమైన అలంకరణ లేదని భక్తులు ప్రశంసించడం చాలా సంతోషకరం. అలాగే ఈ రోజు జనం కూడా చాలా విపరీతంగా ఆలయానికి వచ్చేసారు. ఇప్పటికే దాదాపు 25 నుంచి 30,000 మంది దర్శనం పూర్తయినాయి. ఇంకా ఇంకొక 20,000 మంది దర్శనం కంప్లీట్ అవుతుంది. అలాగే కొండ మీదకి వచ్చే వాళ్ళందరూ కూడా సుమారు 60,000 మంది పైన భక్తులు ఈ రోజు అమ్మవారి ఆలయానికి కొండ మీదకి వచ్చే అవకాశం ఉంది. అందులో ఒక 50,000 మంది వరకు దర్శనం చేసుకునే అవకాశం ఉంది. వచ్చే భక్తులందరికీ కూడా ఉదయం నుంచి ఉచిత ప్రసాదం ఇస్తున్నాం. ఈ రోజు దర్శనం కూడా ఉదయం 5 గంటలకే ప్రారంభించాం. ఈ సాయంత్రం 6 అయినా ఒక అరగంట లేట్ అయినా కూడా ఈ రోజు దర్శనం కొనసాగించడం జరుగుతుంది. కావున భక్తులందరూ మరో 10 రోజులు మాత్రమే ఉంది అమ్మవారి ఆషాఢ మాసోత్సవాలు. ఈ 10 రోజుల్లోపు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుచున్నాం. ఇప్పుడు లేని విధంగా అమ్మవారికి సారీ ఇచ్చే కార్యక్రమం చేపట్టారు. దాని పట్ల పబ్లిక్ ఏ విధంగా మీకు రెస్పాండ్ అవుతుంది? స్థానిక శాసనసభ్యురాలు ప్రభుత్వ విప్ గౌరవనీయులు యనమల దివ్య గారు సూచన మేరకు ఆవిడ హైదరాబాద్ లో చదువుకుంటాం, అక్కడ వాహనాలు ఇవ్వటం, ఆషాఢ మాసంలో అక్కడ విశేషంగా కార్యక్రమాలు జరగడంతో ఆవిడ దాన్ని దృష్టిలో పెట్టుకుని మన అమ్మవారికి కూడా ఆషాఢ మాసోత్సవాలు జరుగుతున్నాయి అంటున్నారు కదా, సారీ చీర ఇస్తే బాగుంటుంది, నేను కూడా ఒక రోజు వచ్చి అమ్మవారికి మహిళా భక్తులతో ఇస్తానండి అంటే బాగానే ఉంటుంది పద్ధతి అని చెప్పి మేము మా పండితులతో సంప్రదించి ప్రతి శుక్రవారం అమ్మవారికి సారీ చీర కార్యక్రమం మొదటగా ఈ సంవత్సరం ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే శుక్రవారం ఎందుకు పెట్టామంటే ఆదివారం రోజు బాగా రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల అమ్మవారికి ప్రీతికరమైన శుక్రవారం నాడు వచ్చిన మహిళలందరికీ కూడా కుంకుమ పూజ చేద్దాం ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం. ప్రతి వారం 200-300 మంది భక్తులు వచ్చి కుంకుమ పూజ చేసుకుంటారని మేము ఊహించి అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తే మొదటి వారంలోనే దాదాపు 1000 మంది, అక్కడి నుంచి ప్రతి వారం అంతకు మించి జనం భక్తులు చాలా కొన్ని గ్రామాల నుంచి అయితే కాలినడకను కూడా వచ్చి అమ్మవారికి వారి ఇంటికాడ వండుకున్న పిండి వంటలు తీసుకొచ్చి అమ్మవారికి నివేదన పెట్టి అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు రవికల గుడ్డ లేదా చీర సమర్పించి దేవస్థానం వారు నిర్వహించిన కుంకుమ పూజలో పాల్గొని చాలా విశేషంగా స్పందన వచ్చింది. అది మేము ఊహించలేదు. మేము ఊహించిన దానికంటే 10 రెట్లు ఎక్కువ స్పందన వచ్చింది. దానికి అనుగుణంగానే మేము వారందరికీ కూడా వారి స్పందన చూసి దేవస్థానం కూడా సక్రమంగా స్పందించాలనే మన స్థానిక శాసనసభ్యురాలు గారి సూచన మేరకు వచ్చిన వారందరికీ అమ్మవారికి పూజ చేసిన కుంకుమ గాజులు రవికల గుడ్డ స్వీటు హార్డు కూడా తయారు చేసి అమ్మవారికి నివేదన చేసి ప్రసాదం ఉచితంగా ఇచ్చాం. దాని పట్ల కూడా భక్తులు తీవ్రమైన సంతృప్తి వ్యక్తం చేసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమం రోజు రోజుకి ప్రతి వారం బాగా పెరుగుతుంది. ఈ 10 రోజుల్లో కూడా ఇంకా విశేషంగా ఈ కార్యక్రమం జరుగుతుందని, ఇంకా మాకు తెలియదు, మాకు ఎప్పుడు రావచ్చు అని చాలా మంది అడుగుతున్నారు.
ఏ రోజైనా రావచ్చు. ఎందుకంటే ఒకే రోజు అన్ని వేల మందికి మనం కుంకుమ పూజలు చేయించలేం కాబట్టి ఈ 10 రోజుల్లో మీరు ఏ రోజైనా వచ్చి అమ్మవారిని దర్శించి దేవస్థానం వారు నిర్వహించే కుంకుమ పూజలో పాల్గొని అమ్మవారి ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాను.